బాబాయ్, ఇప్పుడు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్ గా పనులు వేగవంతంగా చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు అమరావతి రాజధాని ఎందుకు, అసలు క్యాపిటల్ అనేది అవసరం లేదు, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే క్యాపిటల్ రాజధాని అంటున్నాడు. ఇది ఎంతవరకు అతను ఒపీనియన్ ఎవరికి అర్థం కాదు. 3 రాజధానులు అన్నాడు, తిరుపతి కాదన్నాడు. 3 నామాలు, ఒక నామం తగ్గించి 2 నామాలకు వచ్చాడు. తనకి దేవుడిచ్చింది. రెండోది, క్రితంలో తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అతనే తెలుసుకోమనండి, మనం ఎందుకు చెప్పడం. తర్వాత ఎయిర్పోర్ట్ గురించి, అప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, ఎందుకు అక్కడ అంటాడేంటి, ఇతను ఎందుకు మనకి? ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది ప్రజా పరిపాలన అనుకుంటున్నారా, వాళ్ళ ఇంటి పరిపాలన అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావటం లేదు. ఎలా అనిపిస్తుంది మీకు ఇలాంటి మాట్లాడుతుంటే? ప్రజలు ఏ విధంగా తీసుకుంటారా? ఏమండి, వింటారండి, అందరూ వింటారండి. ఓట్లు ఉన్నప్పుడు ఓటు వేస్తారండి, ఇంకేం కావాలి. తిరుపతిలోనే ఖాళీ మద్యం బాటిల్ పెట్టి ఆ గుడిని అతి పవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. కానీ పోలీసుల ఎంక్వైరీలో పక్కా వైసీపీ సాక్షి రిపోర్టర్లని వాళ్ళు సంబంధించిన కార్యకర్తలను తేలింది. ఎందుకు ఇలాంటి? క్రితంలోనూ నెయ్యి కలిపి చేశారని నిజమైన అది మాకు ఏమీ తెలియదు అన్నారు. ఇప్పుడు మందుబాట్లు వంకొచ్చింది. ఏదైనా అది న్యాయసమ్మతం లేని వ్యవహారం. మాటలు ఏయో మాట్లాడాలా, ఇంకా మేము బతుకున్నాం, చచ్చిపోలేదని చెప్పడానికి ఈ ప్రతిభ. ఇలాంటి దేవుడి మీద ఇలాంటి పరచకలు ఆడితే ఏది వినటి ఫలితాలు ఉంటాయి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు. ఆయనకే పెట్టుకున్నాడు, 2కి వచ్చినాడు, ఇప్పుడు 1కి వచ్చేస్తాడేమో, అది మాకు తెలియదు.